రణబీర్ కొన్ని సీన్లలో చాలా బాగా చేస్తాడు, కానీ మెజారిటీ మూవీ ఆ సంజు జోన్ లోనే ఉంటాడు. సపోర్టింగ్ కాస్ట్ ఇంక్లూడింగ్ అనిల్ కపూర్ అండ్ బాబీ దియోల్ సర్ప్రైజింగ్లీ తక్కువ టైమే ఉంటారు. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసే గట్ పంచ్ ఇయ్యరు. రష్మిక అయితే డెఫినెట్లీ మిస్ కాస్ట్ ఈ రోల్ కి. ఏ పాయింట్ లో కూడా ఆవిడ ఏం చెప్తుందో మనకు చక్కగా అర్థం కాదు, ఇనిపియదు. అండ్ యాక్టింగ్ ఎలాగో ఆవిడ స్ట్రెంత్ కాదు కాబట్టి మాట్లాడకపోవడమే బెటర్. బట్ ఇది ఒక మేజర్ ఇష్యూ మాత్రం ఉంది మూవీలో. డైలాగ్ చాలా చోట్ల క్లియర్ గా వినిపియదు. సో ఇది మిక్సింగ్ ఇష్యూనే అని నేను అనుకుంటున్నా. ఫిల్మ్ మేకింగ్ లెవెల్లో తప్పుపోయిన ఇంకో విషయం ఇది. సినిమాటోగ్రఫీ కూడా అంత ఇంప్రెసివ్ గా లేదు. చాలా చోట్ల మేకప్ ఇన్కన్సిస్టెంట్ గా ఉన్న విషయాలు తెలుస్తా ఉంటాయి. ఐ డోంట్ నో ఇలాంటి క్వాలిటీ కంట్రోల్ విషయాలు ఎట్లా స్లిప్ అయినాయో. ప్రొడక్షన్ డిజైన్ కొన్ని సీన్స్ లో గుడ్, బట్ ఓవరాల్ ఇట్ షోస్ ద బడ్జెట్. దట్ మీన్స్ ఇట్స్ నాట్ గ్రేట్. థీమాటిక్ లెవెల్లో మాట్లాడితే వైలెన్స్ ఉంది, అండ్ అది రణబీర్ క్యారెక్టర్ వరకు మెజారిటీ వర్క్ కూడా అవుతుంది. కానీ మిగిలిన క్యారెక్టర్స్ మరీ ఓవర్ గా నరుకుతా ఉంటారు. ఏమో ఇట్ డింట్ ఫీల్ ఆర్గానిక్. అండ్ ఐఎమ్ వెరీ సారీ టు సే కొన్ని చోట్లలో సిల్లీగా అండ్ స్టంట్ లెక్కనే అనిపించింది. అగైన్ అన్ఎక్స్పెక్టెడ్.